హాయ్ బ్రో. ఇప్పుడే సినిమా చూసాను బ్రో. ఇంత ముందు మూవీస్ కంటే ఈ సినిమా కొంచెం బెటర్ బ్రో. కొంచెం ఫన్ ఎలిమెంట్ తీసుకున్నారు, చాలా బాగా అనిపించింది. బోర్ కొట్టకుండా వెళ్ళిపోయింది. ఇంత ముందు కొంచెం రోడ్ కంటే ఇది చాలా బెటర్. రవితేజ అన్న అల్లరల్లరిగా ఆయన టైమింగ్ ఆయన డాన్సింగ్ బాగుంటుంది. వన్ మ్యాన్ షో భయ. రవితేజ ఒకసారి చూడొచ్చు సినిమా. సాంగ్ సూపర్ హిట్ బ్రో. సాంగ్ అన్ని సూపర్ హిట్. స్టోరీ పరంగానే పోయింది బ్రో సినిమా. మిత్తంగా స్టోరీ పరంగా ఆ సాంగ్ అండ్ డింపుల్ అయితే ఆసిక వాళ్ళిద్దరి ముగ్గురి కాంబినేషన్ అదిరిపోయింది. వాళ్ళంటే వాళ్ళ డాన్స్ అంటే ప్రతి ఒక్కటి 100% ఇచ్చారు. కానీ స్టోరీ పరంగా డైరెక్టర్ మూవ్ చేసిన సినిమా. మిగతా వాళ్ళు ఏం చెప్పారు నాకు తెలియదు అన్న, నేనైతే సినిమా ఎంజాయ్ చేశాను. నాకు సినిమా నచ్చింది. మెయిన్గా మనం సినిమాకి వచ్చేది దేనికి 150 రూపాయలు పెట్టి నవ్వుకున్నావా, ఫ్యామిలీతో రావచ్చా, ఎంటర్టైన్ అయ్యామా లేదా. సో ఈ ప్లాట్ ఆఫ్ స్టోరీలో నేను నవ్వుకున్నా, ఎంటర్టైన్ అయ్యా. ఫ్యామిలీస్తో వచ్చే చూసే సినిమా ఎక్కడా కూడా బోర్ కొట్టదు. అండ్ నవ్వుకున్నాం. వింటేజ్ మన హీరోస్ని వింటేజ్ లుక్లో చూసామా లేదా. ఇప్పుడే భరత మాసీలు విజ్ఞప్తి సినిమా రవితేజ గారి సినిమా చూసా, చాలా బాగుంది. పాటలు బాగున్నాయి, డ్యాన్సులు బాగున్నాయి, రొమాన్స్ బాగుంది, కామెడీ టైమింగ్ చాలా బాగుంది. అసలు ఎక్కడ కూడా ఒక్క 1 మినిట్ గ్యాప్ లేకుండా సినిమా చూస్తున్న సేపు ఒకటే కామెడీ టైమింగ్స్ వేరే లెవెల్ అంతే. అదేవిధంగా ఈ సినిమాలో ముఖ్యంగా భర్తలు అనేవాళ్ళు తప్పులు చేస్తే భార్యలతో ఎలా సరిదిద్దుకుంటారు అనేది ఈ సినిమా. అంటే ఒక వైఫ్ ని చీట్ చేసి ఇంకొక అమ్మాయితో తిరుగుతాడు, ఇద్దరు మేనేజ్ చేయలేక వస్తూ ఉంటాడు అటు ఇటు. క్లైమాక్స్ లో మళ్ళీ వైఫ్ దగ్గరకు పోతాడు. సేమ్ అదే కాన్ఫ్లిక్ట్. కొత్త అయితే ట్రై చేసిన కానీ అలాంటి స్టోరీలు చాలా ఇష్టం కదన్నా. బాగుందండి కామెడీ. చాలా రోజుల తర్వాత రవితేజ ఫుల్ లెంత్ కామెడీ బాగుంది. అంతా కొత్తదనంగా ఉందండి, బాగుంది సార్. చాలా ఫ్యామిలీస్ హాయిగా సంక్రాంతి పండుగ చేసుకోవచ్చు, అందరు చూసుకోవచ్చు అండి, ఫ్యామిలీ మొత్తం చూసుకోవచ్చు.